హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రన్వే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం యూనిట్ 1లో ఉన్నటువంటి 8th చాప్టర్ అయిన నైజీరియా, ఆఫ్రికాలో ఒక దేశం అనే అంశం గురించి నేర్చుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ ఉంటుందండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. నైజీరియా ఏ ఆఫ్రికాలో ఉంది? ఆప్షన్ ఏ తూర్పు ఆఫ్రికా, ఆప్షన్ బి మధ్య ఆఫ్రికా, ఆప్షన్ సి పశ్చిమ ఆఫ్రికా, ఆప్షన్ డి ఉత్తర ఆఫ్రికా. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా ఏ ఆఫ్రికాలో ఉంది? ఆప్షన్ ఏ తూర్పు ఆఫ్రికా, ఆప్షన్ బి మధ్య ఆఫ్రికా, ఆప్షన్ సి పశ్చిమ ఆఫ్రికా, ఆప్షన్ డి ఉత్తర ఆఫ్రికా. ఆప్షన్ సి పశ్చిమ ఆఫ్రికా. నైజీరియా పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. ఇంపార్టెంట్ బిట్. కానో నగరం నైజీరియాకు ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. కానో నగరం నైజీరియాకు ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ సి ఉత్తరం. కానో నగరం నైజీరియాకు ఉత్తర దిక్కున ఉంది. ఇంపార్టెంట్ బిట్. టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నైజీరియాలో సహారా ఎడారి ఏ మూలను ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయం, ఆప్షన్ బి ఈశాన్యం, ఆప్షన్ సి నైరుతి, ఆప్షన్ డి వాయువ్యం. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలో సహారా ఎడారి ఏ మూలను ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయం, ఆప్షన్ బి ఈశాన్యం, ఆప్షన్ సి నైరుతి, ఆప్షన్ డి వాయువ్యం. ఆప్షన్ బి ఈశాన్యం. నైజీరియాలో సహారా ఎడారి ఈశాన్యం మూలన ఉంది. నైజీరియా తీర ప్రాంతంలో అడవులు ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ 100 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లు, ఆప్షన్ బి 15 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు, ఆప్షన్ సి 16 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్లు, ఆప్షన్ డి 12 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా తీర ప్రాంతంలోని అడవులు ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ ఏ 10 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లు, ఆప్షన్ బి 15 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు, ఆప్షన్ సి 16 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్లు, ఆప్షన్ డి 12 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్లు. ఆప్షన్ సి 16 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్లు. నైజీరియా తీర ప్రాంతంలోని అడవులు 16 కిలోమీటర్ల నుంచి 96 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్. గట్టి కలపగలిగిన అడవులు ఏవి? ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు, ఆప్షన్ బి మడ అడవులు, ఆప్షన్ సి ఆల్పైన్ అడవులు, ఆప్షన్ డి సతతహరిత అరణ్యాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. గట్టి కలపగలిగిన అడవులు ఏవి? ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు, ఆప్షన్ బి మడ అడవులు, ఆప్షన్ సి ఆల్పైన్ అడవులు, ఆప్షన్ డి సతతహరిత అరణ్యాలు. ఆప్షన్ బి మడ అడవులు. గట్టి కలపగలిగిన అడవులు మడ అడవులు. వీటినే సుందరవనాలు అని కూడా అంటారు. మడ చెట్ల వేర్లు బురద నీటిలో అతుక్కుపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? ఆప్షన్ ఏ
సముద్రపు అలలు నిరోధిస్తాయి. ఆప్షన్ బి ఉప్పు నీటితో కూడిన బురద నేలను విస్తరింపకుండా చేస్తాయి. ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. మడ చెట్ల వేర్లు బురద నీటిలో అతుక్కుపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? ఆప్షన్ ఏ సముద్రపు అలలు నిరోధిస్తాయి. ఆప్షన్ బి ఉప్పు నీటితో కూడిన బురద నేలను విస్తరింపకుండా చేస్తాయి. ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. మడ చెట్ల వేర్లు బురద నీటిలో అతుక్కుపోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే 1 సముద్రపు అలలను నిరోధిస్తాయి. 2 ఉప్పు నీటితో కూడిన బురద నేలలు విస్తరింపకుండా చేస్తాయి. ఏంటండి? మడ చెట్ల వేర్లు బురద నీటిలో అతుక్కుపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే 1 సముద్ర అలలు నిరోధిస్తాయి. 2 ఉప్పు నీటితో కూడిన బురద నేలలు విస్తరింపకుండా చేస్తాయి. సముద్రపు అలలు ఉప్పు నీటితో జలయుతమై ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే అడవులు ఏవి? ఆప్షన్ ఏ సతతహరిత అరణ్యాలు. ఆప్షన్ బి ఆకురాల్చు అడవులు. ఆప్షన్ సి మడ అడవులు. ఆప్షన్ డి ఆల్పైన్ అడవులు. ఇంపార్టెంట్ బిట్ అండి. సముద్రపు అలలు ఉప్పు నీటితో జలయుతమై ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే అడవులు ఏవి? ఆప్షన్ ఏ సతతహరిత అరణ్యాలు. ఆప్షన్ బి ఆకురాల్చు అడవులు. ఆప్షన్ సి మడ అడవులు. ఆప్షన్ డి ఆల్పైన్ అడవులు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆప్షన్ సి మడ అడవులు. సముద్ర అలలు ఉప్పు నీటితో జలయుతమై ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే అడవులు మడ అడవులు. ఏంటండి? సముద్ర అలలు ఉప్పు నీటితో జలయుతమై ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే అడవులు మడ అడవులు. ఈ మడ అడవులకి మరొక పేరు సుందర వనాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో భూమధ్యరేఖ అరణ్యంలో చెట్లు ఏ రంగు కలపనిస్తాయి? ఆప్షన్ ఏ గోధుమ రంగు. ఆప్షన్ బి నలుపు రంగు. ఆప్షన్ సి తెలుపు రంగు. ఆప్షన్ డి ఎరుపు రంగు. ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో భూమధ్యరేఖ అరణ్యంలోని చెట్లు ఏ రంగు కలపనిస్తాయి? ఆప్షన్ ఏ గోధుమ రంగు. ఆప్షన్ బి నలుపు రంగు. ఆప్షన్ సి తెలుపు రంగు. ఆప్షన్ డి ఎరుపు రంగు. ఆప్షన్ ఏ గోధుమ రంగు. భారతదేశంలో భూమధ్యరేఖ అరణ్యంలోని చెట్లు గోధుమ రంగు కలపనిస్తాయి. రైలు పట్టాల కింద స్లిప్పర్స్గా ఏ కలపను ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఆకురాల్చు కలప. ఆప్షన్ బి మడ కలప. ఆప్షన్ సి ఆల్పైన్ కలప. ఆప్షన్ డి పైవేవీ కావు. ఇంపార్టెంట్ బిట్ అండి. రైలు పట్టాల కింద స్లిప్పర్స్గా ఏ కలపని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఆకురాల్చు కలప. ఆప్షన్ బి మడ కలప. ఆప్షన్ సి ఆల్పైన్ కలప. ఆప్షన్ డి పైవేవీ కావు. ఆప్షన్ బి మడ కలప. రైలు పట్టాల కింద స్లిప్పర్స్గా మడ కలపను ఉపయోగిస్తారు. సవర్ణ గడ్డి భూములలో పెరిగే ముఖ్యమైన చెట్లు ఏవి? ఆప్షన్ ఏ అకాషియా బోబాబ్. ఆప్షన్ బి మహాగని. ఆప్షన్ సి రోజ్వుడ్. ఆప్షన్ డి ఒబేచి. ఇంపార్టెంట్ బిట్ అండి. సవర్ణ గడ్డి భూములలో పెరిగే ముఖ్యమైన చెట్లు ఏవి? ఆప్షన్ ఏ అకాషియా బోబాబ్. ఆప్షన్ బి మహాగని. ఆప్షన్ సి రోజ్వుడ్. ఆప్షన్ డి ఒబేచి. ఆప్షన్ ఏ అకాషియా బోబాబ్. సవర్ణ గడ్డి భూముల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు అకాషియా బోబాబ్. ఇంపార్టెంట్ బిట్.
ఒబేచి కలప ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ ఏ నలుపు రంగు, ఆప్షన్ బి తెలుపు రంగు, ఆప్షన్ సి ఎరుపు రంగు, ఆప్షన్ డి గోధుమ రంగు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఒబేచి కలప ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ ఏ నలుపు రంగు, ఆప్షన్ బి తెలుపు రంగు, ఆప్షన్ సి ఎరుపు రంగు, ఆప్షన్ డి గోధుమ రంగు. ఆప్షన్ బి తెలుపు రంగు. ఒబేచి కలప తెలుపు రంగులో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నైజర్, బెను నదులు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ నైజీరియా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి అంగోలా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజర్, బెను నదులు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ నైజీరియా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి అంగోలా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఆప్షన్ ఏ నైజీరియా. నైజర్, బెను నదులు నైజీరియా దేశంలో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆఫ్రికాలోని ఏ ప్రాంతం నుంచి అమెరికా బానిసలు పంపేవారు? ఆప్షన్ ఏ నైలు డెల్టా, ఆప్షన్ బి కాంగో డెల్టా, ఆప్షన్ సి నైజర్ డెల్టా, ఆప్షన్ డి బెను డెల్టా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలోని ఏ ప్రాంతం నుంచి అమెరికా బానిసలు పంపేవారు? ఆప్షన్ ఏ నైలు డెల్టా, ఆప్షన్ బి కాంగో డెల్టా, ఆప్షన్ సి నైజర్ డెల్టా, ఆప్షన్ డి బెను డెల్టా. ఆప్షన్ సి నైజర్ డెల్టా. ఆఫ్రికాలోని నైజర్ డెల్టా నుంచి అమెరికా బానిసలను పంపేవారు. నైజర్ డెల్టా వ్యవసాయానికి పనికిరాకుండా పోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సముద్రాలు పెద్ద ఎత్తున తీర ప్రాంతాన్ని ముంచివేయడం, ఆప్షన్ బి తీర ప్రాంతం ఉప్పు నీటితో బురదమయం కావడం వల్ల వ్యవసాయానికి పనికిరాదు, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజర్ డెల్టా వ్యవసాయానికి పనికిరాకుండా పోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సముద్రాలు పెద్ద ఎత్తున తీర ప్రాంతాన్ని ముంచివేయడం, ఆప్షన్ బి తీర ప్రాంతం ఉప్పు నీటితో బురదమయం కావడం వల్ల వ్యవసాయానికి పనికిరాదు, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. నైజర్ డెల్టా వ్యవసాయానికి పనికి రాకుండా పోవడానికి కారణాలు రెండు. అవి ఒకటి సముద్రం పెద్ద ఎత్తున తీర ప్రాంతాన్ని ముంచివేయడం. ఏంటండి? సముద్రం పెద్ద ఎత్తున తీర ప్రాంతాన్ని ముంచివేయడం. రెండవది తీర ప్రాంతం ఉప్పు నీటితో బురదమయం కావడం వల్ల వ్యవసాయానికి పనికిరాదు. ఏంటండి? తీర ప్రాంతం ఉప్పు నీటితో బురదమయం కావడం వల్ల వ్యవసాయానికి పనికిరాదు. ఇంపార్టెంట్ బిట్. నైజీరియా తీర మైదానాల సరాసరి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 110 మీటర్లు, ఆప్షన్ బి 120 మీటర్లు, ఆప్షన్ సి 130 మీటర్లు, ఆప్షన్ డి 140 మీటర్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా తీర మైదానాల సరాసరి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 110 మీటర్లు, ఆప్షన్ బి 120 మీటర్లు, ఆప్షన్ సి 130 మీటర్లు, ఆప్షన్ డి 140 మీటర్లు. ఆప్షన్ బి 120 మీటర్లు. నైజీరియా తీర మైదానాల సరాసరి ఎత్తు 120 మీటర్లు. నైజీరియాలో నదీ లోయలు గల నదులు ఏవి? ఆప్షన్ ఏ నైజర్ నది, బెను నది, ఆప్షన్ బి నైలు నది, నైజర్ నది, ఆప్షన్ సి
బెను నది పో నది. ఆప్షన్ డి పో నది నైజర్ నది. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలో నదీ లోయలు గల నదులు ఏవి? ఆప్షన్ ఏ నైజర్ నది బెను నది. ఆప్షన్ బి నైలు నది నైజర్ నది. ఆప్షన్ సి బెను నది పో నది. ఆప్షన్ డి పో నది నైజర్ నది. ఆప్షన్ ఏ నైజర్ నది బెను నది. నైజీరియాలో నదీ లోయలు గల నదులు నైజర్ నది బెను నది. ఇంపార్టెంట్ బిట్. నైజీరియాలో ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ ఉడి పీఠభూమి. ఆప్షన్ బి ఎరుబా పీఠభూమి. ఆప్షన్ సి జోస్ పీఠభూమి. ఆప్షన్ డి ఏ బి సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలోని పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ ఉడి పీఠభూమి. ఆప్షన్ బి ఎరుబా పీఠభూమి. ఆప్షన్ సి జోస్ పీఠభూమి. ఆప్షన్ డి ఏ బి సి మూడు సరైనవే. ఆప్షన్ డి ఏ బి సి మూడు సరైనవే. నైజీరియాలో ఉన్న పీఠభూములు ఉడి పీఠభూమి, ఎరుబా పీఠభూమి, జోస్ పీఠభూమి. ఈ మూడు పీఠభూములు నైజీరియాలో ఉన్నాయి. ఉడి పీఠభూమి నైజీరియా తీర ప్రాంతానికి ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు. ఆప్షన్ బి పడమర. ఆప్షన్ సి ఉత్తరం. ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఉడి పీఠభూమి నైజీరియా తీర ప్రాంతానికి ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు. ఆప్షన్ బి పడమర. ఆప్షన్ సి ఉత్తరం. ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ సి ఉత్తరం. ఉడి పీఠభూమి నైజీరియా తీర ప్రాంతానికి ఉత్తర దిక్కున ఉంది. నైజర్ బెను నదులకు ఉత్తరంగా ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ ఉడి పీఠభూమి. ఆప్షన్ బి జోస్ పీఠభూమి. ఆప్షన్ సి ఎరుబా పీఠభూమి. ఆప్షన్ డి పైవేవి కావు. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజర్ బెడు నదులకు ఉత్తరంగా ఉన్న పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ ఉడి పీఠభూమి. ఆప్షన్ బి జోస్ పీఠభూమి. ఆప్షన్ సి ఎరుబా పీఠభూమి. ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ బి జోస్ పీఠభూమి. నైజర్ బెడు నదులకు ఉత్తరంగా ఉన్న పీఠభూములు జోస్ పీఠభూమి. జోస్ పీఠభూమి సరాసరి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 1000 మీటర్లు. ఆప్షన్ బి 1100 మీటర్లు. ఆప్షన్ సి 1200 మీటర్లు. ఆప్షన్ డి 1500 మీటర్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. జోస్ పీఠభూమి సరాసరి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 1000 మీటర్లు. ఆప్షన్ బి 1100 మీటర్లు. ఆప్షన్ సి 1200 మీటర్లు. ఆప్షన్ డి 1500 మీటర్లు. ఆప్షన్ సి 1200 మీటర్లు. జోస్ పీఠభూమి సరాసరి ఎత్తు 1200 మీటర్లు. నైజీరియాలోని అతి ఎత్తైన పీఠభూమి జోస్ పీఠభూమి. నైజీరియాలోకెల్లా ఎత్తైన పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ ఉడి పీఠభూమి. ఆప్షన్ బి ఎరుబా పీఠభూమి. ఆప్షన్ సి జోస్ పీఠభూమి. ఆప్షన్ డి టిబెట్ పీఠభూమి. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలోకెల్లా ఎత్తైన పీఠభూమి ఏది? ఆప్షన్ ఏ ఉడి పీఠభూమి. ఆప్షన్ బి ఎరుబా పీఠభూమి. ఆప్షన్ సి జోస్ పీఠభూమి. ఆప్షన్ డి టిబెట్ పీఠభూమి. ఆప్షన్ సి జోస్ పీఠభూమి. నైజీరియాలోకెల్లా ఎత్తైన పీఠభూమి జోస్ పీఠభూమి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ బిట్లో కూడా చెప్పాను. చాడ్ సరస్సు నైజీరియాకు ఏ వైపున ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయం. ఆప్షన్ బి ఈశాన్యం. ఆప్షన్ సి నైరుతి. ఆప్షన్ డి వాయువ్యం. ఇంపార్టెంట్ బిట్ అండి. చాడ్ సరస్సు
నైజీరియాకు ఏ వైపున ఉంది? ఆప్షన్ ఏ ఆగ్నేయం, ఆప్షన్ బి ఈశాన్యం, ఆప్షన్ సి నైరుతి, ఆప్షన్ డి వాయువ్యం. ఆప్షన్ బి ఈశాన్యం. చాడ్ సరస్సు నైజీరియాకు ఈశాన్య దిక్కున ఉంది. ఇంపార్టెంట్ బిట్. చాడ్ సరస్సు ఏ ఏ దేశాల్లో విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ నైజీరియా కామా చాడ్, ఆప్షన్ బి నైజీరియా కామా మంగోలియా, ఆప్షన్ సి చాడ్ కామా మంగోలియా, ఆప్షన్ డి నమీబియా కామా అంగోలా. ఇంపార్టెంట్ బిట్ అండి. చాడ్ సరస్సు ఏ ఏ దేశాల్లో విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ నైజీరియా కామా చాడ్, ఆప్షన్ బి నైజీరియా కామా మంగోలియా, ఆప్షన్ సి చాడ్ కామా మంగోలియా, ఆప్షన్ డి నమీబియా కామా అంగోలా. ఆప్షన్ ఏ నైజీరియా కామా చాడ్. చాడ్ సరస్సు నైజీరియా కామా చాడ్ దేశాలలో ఉంది. ఇబో కామా ఎరూబా కామా పులానీ కామా హౌసా జాతుల ప్రజలు ఏ దేశంలో నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ అంగోలా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి మంగోలియా, ఆప్షన్ డి నైజీరియా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఇబో కామా ఎరూబా కామా పులానీ కామా హౌసా జాతుల ప్రజలు ఏ దేశంలో నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ అంగోలా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి మంగోలియా, ఆప్షన్ డి నైజీరియా. ఆప్షన్ డి నైజీరియా. ఇబో కామా ఎరూబా కామా పులానీ కామా హౌసా తెగలు నైజీరియాలో నివసిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నైజీరియా ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పశుపోషణ, ఆప్షన్ సి చేపలు పట్టడం, ఆప్షన్ డి ఏ కమా బి కమా సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పశుపోషణ, ఆప్షన్ సి చేపలు పట్టడం, ఆప్షన్ డి ఏ కమా బి కమా సి మూడు సరైనవే. ఆప్షన్ ఏ వ్యవసాయం. నైజీరియా ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పులానీ తెగ యొక్క ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పశుపోషణ, ఆప్షన్ సి చేపలు పట్టడం, ఆప్షన్ డి రంగులు అద్దడం. ఇంపార్టెంట్ బిట్ అండి. పులానీ తెగ యొక్క ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పశుపోషణ, ఆప్షన్ సి చేపలు పట్టడం, ఆప్షన్ డి రంగులు అద్దడం. ఆప్షన్ బి పశుపోషణ. పులానీ తెగ యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ. నైజీరియా ప్రజలు ఉపయోగించే బంగాళదుంప వంటి తియ్యటి ఆహార పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ జొన్నలు, ఆప్షన్ బి గోధుమలు, ఆప్షన్ సి కసావా, ఆప్షన్ డి గినియా కార్న్. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా ప్రజలు ఉపయోగించే బంగాళదుంప వంటి తియ్యటి ఆహార పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ జొన్నలు, ఆప్షన్ బి గోధుమలు, ఆప్షన్ సి కసావా, ఆప్షన్ డి గినియా కార్న్. ఆప్షన్ సి కసావా. నైజీరియా ప్రజలు ఉపయోగించే బంగాళదుంప వంటి ఆహార పదార్థం కసావా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఉత్తర నైజీరియాలోని ప్రధాన ఆహార పంట ఏమిటి? ఆప్షన్ ఏ గినియా కార్న్, ఆప్షన్ బి బార్లీ, ఆప్షన్ సి రాగులు, ఆప్షన్ డి రై. ఇంపార్టెంట్ బిట్ అండి. ఉత్తర నైజీరియాలోని ప్రధాన ఆహార పంట ఏమిటి? ఆప్షన్ ఏ గినియా కార్న్, ఆప్షన్ బి బార్లీ, ఆప్షన్ సి రాగులు, ఆప్షన్ డి రై. ఆప్షన్ ఏ గినియా కార్న్.
ఉత్తర నైజీరియాలోని ప్రధాన ఆహార పంట గినియా కార్న్. ఉత్తర నైజీరియాలోని ప్రధాన ఆహార పంటలు జొన్నలు, గోధుమ, కసావా, గినియా కార్న్ మొదలైనవి ఉత్తర నైజీరియాలోని ప్రధాన ఆహార పంటలు. ఉత్తర నైజీరియాలోని వాణిజ్య పంట ఏది? ఆప్షన్ ఏ కాఫీ, ఆప్షన్ బి పొగాకు, ఆప్షన్ సి జనుము, ఆప్షన్ డి మిరప. ఇంపార్టెంట్ బిట్ అండి. ఉత్తర నైజీరియాలోని వాణిజ్య పంట ఏది? ఆప్షన్ ఏ కాఫీ, ఆప్షన్ బి పొగాకు, ఆప్షన్ సి జనుము, ఆప్షన్ డి మిరప. ఆప్షన్ బి పొగాకు. ఉత్తర నైజీరియాలోని వాణిజ్య పంట పొగాకు. ఉత్తర నైజీరియాలోని వాణిజ్య పంటలు కోలా నట్స్, వేరుశెనగ, పొగాకు, పత్తి. ఏంటి అండి? కోలా నట్స్, వేరుశెనగ, పొగాకు, పత్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నైజీరియా ప్రజల యొక్క ముఖ్య ఆహారం ఏమిటి? ఆప్షన్ ఏ కోలా నట్స్, ఆప్షన్ బి గోధుమ, ఆప్షన్ సి కసావా, ఆప్షన్ డి గినియా కార్న్. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా ప్రజల యొక్క ముఖ్య ఆహారం ఏమిటి? ఆప్షన్ ఏ కోలా నట్స్, ఆప్షన్ బి గోధుమ, ఆప్షన్ సి కసావా, ఆప్షన్ డి గినియా కార్న్. ఆప్షన్ ఏ కోలా నట్స్. నైజీరియా ప్రజల యొక్క ముఖ్య ఆహారం కోలా నట్స్. నైజీరియాలో వేరుశెనగ నూనె తయారు చేసే ఫ్యాక్టరీలు గల నగరాలు ఏవి? ఆప్షన్ ఏ కానోకామా కడూనా, ఆప్షన్ బి హార్కోట్, ఆప్షన్ సి వారీపోర్ట్, ఆప్షన్ డి కడువా. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలో వేరుశెనగ నూనె తయారు చేసే ఫ్యాక్టరీలు గల నగరాలు ఏవి? ఆప్షన్ ఏ కానోకామా కడూనా, ఆప్షన్ బి హార్కోట్, ఆప్షన్ బి సి వారీపోర్ట్, ఆప్షన్ డి కడువా. ఆప్షన్ ఏ కానోకామా కడూనా. నైజీరియాలో వేరుశెనగ నూనె తయారు చేసే ఫ్యాక్టరీలు గల నగరాలు కానోకామా కడూనా. ఇంపార్టెంట్ బిట్. నైజీరియాలో అతిథులు వచ్చినప్పుడు ఆహారంగా ఇచ్చే పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి కోలా నట్స్, ఆప్షన్ సి గినియా కార్న్, ఆప్షన్ డి జొన్నలు. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలో అతిథులు వచ్చినప్పుడు ఆహారంగా ఇచ్చే పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి కోలా నట్స్, ఆప్షన్ సి గినియా కార్న్, ఆప్షన్ డి జొన్నలు. ఆప్షన్ బి కోలా నట్స్. నైజీరియాలో అతిథులు వచ్చినప్పుడు ఆహారంగా ఇచ్చే పదార్థం కోలా నట్స్. నైజీరియాలో ఖనిజ నూనె ఎప్పటి నుంచి ఎగుమతి చేస్తున్నారు? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1958, ఆప్షన్ డి 1960. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియాలో ఖనిజ నూనె ఎప్పటి నుంచి ఎగుమతి చేస్తున్నారు? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1958, ఆప్షన్ డి 1960. ఆప్షన్ సి 1958. నైజీరియాలో ఖనిజ నూనెను 1958వ సంవత్సరం నుంచి ఎగుమతి చేస్తున్నారు. హార్కోట్, వారీపోర్ట్ నగరాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ నైజీరియా, ఆప్షన్ బి అంగోలా, ఆప్షన్ సి నమీబియా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఇంపార్టెంట్ బిట్ అండి. హార్కోట్, వారీపోర్ట్ నగరాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ నైజీరియా, ఆప్షన్ బి అంగోలా, ఆప్షన్ సి నమీబియా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా.
ఆప్షన్ ఏ నైజీరియా. హార్కోట్, వారిపోర్ట్ నగరాలు నైజీరియా దేశంలో ఉన్నాయి. ఈ హార్కోట్, వారిపోర్ట్ నగరాలలో నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్. మధ్య నైజీరియాలో నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హార్కోట్, ఆప్షన్ బి వారిపోర్ట్, ఆప్షన్ సి కడూవా, ఆప్షన్ డి పైవేవి కావు. ఇంపార్టెంట్ బిట్ అండి. మధ్య నైజీరియాలో నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హార్కోట్, ఆప్షన్ బి వారిపోర్ట్, ఆప్షన్ సి కడూవా, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ సి కడూవా. మధ్య నైజీరియాలో నూనె శుద్ధి కర్మాగారం కడూవా నగరంలో ఉంది. ఎక్కడండి? మధ్య నైజీరియాలో నూనె శుద్ధి కర్మాగారం కడూవా నగరంలో ఉంది. ఆఫ్రికాలో ఎక్కువ జనాభా గల దేశం ఏది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి నైజీరియా, ఆప్షన్ సి అంగోలా, ఆప్షన్ డి నమీబియా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో ఎక్కువ జనాభా గల దేశం ఏది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి నైజీరియా, ఆప్షన్ సి అంగోలా, ఆప్షన్ డి నమీబియా. ఆప్షన్ బి నైజీరియా. ఆఫ్రికాలో ఎక్కువ జనాభా గల దేశం నైజీరియా. కంపాలా అనగా? ఆప్షన్ ఏ నైజీరియా ప్రజలు సంప్రదాయక దుస్తుల మీద వేసుకునే డిజైన్లు, ఆప్షన్ బి నైజీరియా ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. కంపాలా అనగా నైజీరియా ప్రజల యొక్క సంప్రదాయక దుస్తుల మీద వేసుకునే డిజైన్లు, ఆప్షన్ బి నైజీరియా ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఆప్షన్ ఏ నైజీరియా ప్రజలు సంప్రదాయక దుస్తుల మీద వేసుకునే డిజైన్లు. కంపాలా అనగా నైజీరియా ప్రజలు సంప్రదాయక దుస్తుల మీద వేసుకునే డిజైన్లనే కంపాలా అంటారు. నైజీరియా బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1970. ఇంపార్టెంట్ బిట్ అండి. నైజీరియా బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1970. ఆప్షన్ సి 1960. నైజీరియా బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందిన సంవత్సరం 1960. నైజీరియాలో లభించే ఖనిజాల గురించి నేర్చుకుందాం. 1 మతక తైలాలు. వచ్చేసి మతక తైలాలు. ఈ మతక తైలాలు అనేవి దక్షిణ నైజీరియాలో లభిస్తాయి. అదేవిధంగా తగరం అనేది ఉత్తర నైజీరియాలో లభిస్తుంది. అదేవిధంగా బొగ్గు అనేది దక్షిణ నైజీరియాలో లభిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మతక తైలాలు అనేవి దక్షిణ నైజీరియాలో లభిస్తాయి. అదేవిధంగా తగరం అనేది ఉత్తర నైజీరియాలో లభిస్తుంది. బొగ్గు అనేది దక్షిణ నైజీరియాలో లభిస్తుంది.